Welcome to Samagra Shiksha, Andhra Pradesh, Vijayanagaram district, online classes. My name is Sumulata, Social CRT, KGBV, Uspat Rega Mandal, Vijayanagaram district. Children, how are you? I hope you are all safe and healthy. Children, don't go here and there. You should stay at home. It is safe for you. You should watch all the online classes every day. We have to write notes subject wise. You should also watch the videos again and again. Better understanding. Okay, children? Today our class is 10th class Social Studies. Today our lesson is the world between wars, the period of 1900 to 1950. The period of 1900 to 1950. This period of 50 years has brought drastic changes in the lives of the human beings. Okay. What is the meaning of the word war? War is nothing but any issue which happened for conflict between two people. Next, what is the meaning of the word conflict? War, because of conflict, you get the issues of wars in the conflict is risen to the utmost level or to the peaks of conflict that leads to the effect of war, which means that a country fighting with another country, a person fighting with another person, a group of nations fighting with another group of nations is known as world war. Okay, next, in the world wars happens, all the countries in the world will getting the impact of war is called world war. So now during the period of 1900 to 1950, the entire world has witnessed two great world wars. What are the reasons for this? What are the motivating forces of people to fighting with each other? You know how many millions of people die? How much loss we got for the infrastructure? How many people were lost their legs and hands, all these things? These all factors happened in 1900 and 1950. Not only this, they have many issues happened during the period of 50 years. చిల్డ్రన్స్ చూడండి, ఇది 13th చాప్టర్ టెక్స్ట్ బుక్ కూడా మీరు పక్కన పెట్టుకోండి. పేజ్ నెంబర్ వచ్చి 176, పేజ్ నెంబర్ 176 పేజ్ నెంబర్. అయితే ఈ లెసన్లో ఒక్కొక్క పాయింట్ నేను ఒక్కొక్క స్లైడ్స్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో మీరు ఈ స్లైడ్స్ని చక్కగా ఉపయోగించుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా అమ్మా? ఓకే, నెక్స్ట్ చూడమ్మా, ఈ 20th century బిగినింగ్లో టోటల్ వరల్డ్ పాపులేషన్ చూసుకుంటే 1.6 బిలియన్ పీపుల్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ 19th century వరకు కూడా పీపుల్ యొక్క మెయిన్ ఆక్యుపేషన్ ఏంటంటే అగ్రికల్చర్, దట్ మీన్స్ ప్రైమరీ సెక్టార్. కానీ ఈ 19th centuryలో ఇండస్ట్రియల్ రివల్యూషన్ అనేది బ్రోకౌట్ అవ్వడం వలన పీపుల్ యొక్క లైవ్లీహుడ్ ఎర్నింగ్ మెథడ్స్ కానీ వేస్ కానీ అన్నీ కూడా మారిపోయాయి. అప్పటి వరకు కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఇండస్ట్రియల్ సెక్టార్కి డైవర్ట్ అవ్వడం మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ ఇండస్ట్రియల్ రివల్యూషన్ కూడా మనకి మెయిన్గా ఎక్కడ కనిపిస్తూ ఉందంటే బ్రిటన్లో మనకి కనిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, బ్రిటన్ వాజ్ ద లీడింగ్ ఇండస్ట్రియల్ పవర్ అండ్ ఆల్సో హెల్డ్ వాస్ట్ కొలోనియల్ ఎంపైర్స్. బ్రిటన్ అనేది ఇండస్ట్రియల్ పరంగా బాగా డెవలప్ అయ్యి ప్రపంచమంతా కూడా వలసలను స్థాపించుకుందంట. అది ఎలాగో చూద్దాం. బ్రిటన్ యొక్క ఆధిపత్యం ఏ విధంగా ఉందో మనకి ఇక్కడ తెలుస్తుంది. అసలు ఈ వరల్డ్ వార్స్ జరగడానికి ఈ యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి బ్రిటన్ అలాగే జర్మనీ వాటి యొక్క రోల్ అనేది ఏ విధంగా ఉంది? అయితే బ్రిటన్ అనేది ఇండస్ట్రియల్ పరంగా బాగా డెవలప్ అయ్యి ఉంది.
అది అలాగే ప్రపంచమంతా కూడా వలసలను స్థాపించుకుంటూ ఉంది. సో 18th సెంచరీలోనే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది రావడం జరిగింది. అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఎక్కడొచ్చింది? లండన్లో వచ్చింది. సో లండన్ ఎక్కడుంది? బ్రిటన్లో ఉంది. సో అక్కడ ఈ లండన్లోనే వచ్చింది కదా, మరి అక్కడే స్టార్ట్ అయింది ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది, లండన్లోనే స్టార్ట్ అయింది. సో అందువల్ల లండన్లో ఎక్కువగా పరిశ్రమలను ఎక్కువగా స్థాపించడం జరిగింది. అలాగే బ్రిటన్ ఏం చేసిందంటే దాని వలసపాలిత ప్రాంతాల నుంచి ముడి సరుకులను తీసుకొని వచ్చి వాటితో వస్తువులను తయారు చేసి ఈ వలస ప్రాంతాలకు ఎక్కువ రేట్లకు అమ్మేదంట. అంటే తక్కువ రేట్లకు ముడి సరుకుల్ని కొనుక్కొని ఎక్కువ రేట్లకు అమ్మేదంట. ఈ విధంగా బ్రిటన్ అనేది డెవలప్ అయిందనమాట. ఈ విధంగా బ్రిటన్ తన వలసపాలిత ప్రాంతాలను ఆక్యుపై చేసుకుందనమాట. చిల్డ్రన్స్, సీ దిస్ పిక్చర్, కొలోనియస్ ఆఫ్ బ్రిటన్. చూడండి, ఇక్కడ మనకు బ్రిటన్ యొక్క వలసపాలిత ప్రాంతాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెడ్ కలర్లో కనిపిస్తున్నవన్నీ కూడాను బ్రిటన్ యొక్క వలసపాలిత ప్రాంతాలు, అంటే కొలోనియస్ ఆఫ్ బ్రిటన్. ఇండియా ఉంది చూడండి, ఇండియా, అలాగే నార్త్ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్, అలాగే ఈ ఆఫ్రికా కాంటినెంట్ ఉన్నటువంటి కొన్ని కంట్రీస్ ఉన్నాయి చూడండి. అవేంటి? నైజర్, ఈజిప్ట్, సుడాన్, అలాగే సౌత్ ఆఫ్రికా, అలాగే ఆస్ట్రేలియా చూడండి. ఆస్ట్రేలియా కూడా పూర్తిగా రెడ్ కలర్లోనే ఉంది. సో ఇవన్నీ కూడాను బ్రిటన్ యొక్క వలసపాలిత ప్రాంతాలుగా ఉన్నాయన్నమాట. ఓకే, చూసారా? ఓకే చిల్డ్రన్స్, ఒకసారి చూడండి, మ్యాప్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఇవన్నీ కూడాను కొలోనియస్ ఆఫ్ బ్రిటన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా బ్రిటన్ తాలూకు వలసపాలిత ప్రాంతాలు, అవన్నీ కూడా ఒకసారి గ్రీన్ కలర్లో మార్క్ చేసాను చూడండి. నార్త్ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్, అలాగే ఈ ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నటువంటి కొన్ని కంట్రీస్, అదే నైజర్, ఈజిప్ట్, సుడాన్, సౌత్ ఆఫ్రికా చెప్పుకున్నాం కదా అది, అలాగే ఆస్ట్రేలియా అబ్జర్వ్ చేయండి. ఆ టైంలో ఈ వరల్డ్ అంతా కూడాను వెస్ట్ అండ్ రెస్ట్ అనేటువంటి 2 బ్లాక్స్గా డివైడ్ అయ్యి ఉన్నాయన్నమాట. మీరు ఎప్పుడైనా గ్లోబ్ని చూసినట్లయితే ఈ బ్రిటను, అలాగే అమెరికా, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఏ డైరెక్షన్ వైపు ఉన్నాయి? వెస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి కదా. అలాగే మరి మన ఇండియా, అలాగే జపాన్, ఇవన్నీ కూడా ఏ డైరెక్షన్లో ఉన్నాయి? ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నాయి అన్నమాట. అయితే ఈ వెస్ట్ వైపు ఉన్న దేశాలన్నీ కూడాను పాశ్చాత్య దేశాలను పిలుస్తారు. అలాగే రెస్ట్ అంటే అవి కాకుండా మిగిలిన ఉన్నవి ఏమైతే అవన్నీ కూడా పాశ్చాత్య దేశాల కంటే బాగా అభివృద్ధి చెంది వలసలు ఎక్కువగా ఉండి ఏర్పాటు చేసుకున్న దేశాలన్నింటినీ కలిపి పాశ్చాత్య దేశాలని, మిగిలినవి అంటే వెనుకబడిన దేశాలు మరియు వలస కేంద్రాలుగా ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడాను రెస్ట్గా అంటున్నారు. ఇంకోసారి చూడండి. ద వరల్డ్ వాజ్ డివైడెడ్ ఇంటూ ద వెస్ట్ అండ్ ది రెస్ట్ పార్ట్. ఈ ఎంటైర్ వరల్డ్ అంతా కూడా 2 బ్లాక్స్ కింద డివైడ్ అవ్వడం మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1 పార్ట్ వచ్చి వెస్ట్ పార్ట్, రిమైనింగ్ వచ్చి రెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. అయితే ఈ వెస్ట్ పార్ట్ వచ్చి ఎకనామికల్గా గ్రోత్ అంటే ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతూ ఉంటే, రెస్ట్ పార్ట్ అంతా కూడా ఎకనామికల్గా బ్యాక్వర్డ్నెస్ అని చెప్పవచ్చు. అంటే బాగా బ్యాక్వర్డ్గా ఉంది, అంటే సింపుల్గా చెప్పాలంటే పూర్ కంట్రీస్ అని మనం చెప్పొచ్చు. వెస్ట్రన్ కంట్రీస్ అంటే ఏంటంటే బ్రిటన్, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనమ్మా. నెక్స్ట్ అలాగే రెస్ట్ పార్ట్ అంటే రిమైనింగ్ అంటే అన్నీ మోస్ట్లీ కంప్రైజ్ ద కొలోనియల్ కంట్రీస్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా మనకి ఎక్కువ ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇతను ఎవరు? ఎరిక్ హబ్స్బామ్, ఏ హిస్టోరియన్, కాల్డ్ ది 20th century ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అయితే 20th centuryలో మోడిఫికేషన్స్ అన్నీ కూడా చేంజ్ అవ్వడం వలన ఎరిక్ హబ్స్బామ్ అనే ఆయన ఒక హిస్టోరియను ఈ 20th centuryని ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అని పిలవడం జరిగిందంట. అంటే ఎక్స్ట్రీమ్స్ అంటే అర్థం ఏంటంటే హై, ఎక్స్ట్రీమ్ అంటే హై అన్నటువంటి ఒక మీనింగ్ వస్తుంది. అంటే ఎనీథింగ్ ఈజ్ హై అనేటువంటి అర్థం అనేది వస్తుందంట. బికాజ్ ఈ 20th centuryలో మనకున్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడాను హైగా కనిపిస్తున్నాయంట. ఆ ఎలిమెంట్స్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. 20th centuryలో మోడిఫికేషన్స్ అన్నీ చేంజ్ అవ్వడం వల్ల ఎరిక్ హబ్స్బామ్ అనేటువంటి ఒక హిస్టోరియన్
20th సెంచరీని ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్గా పిలవడం జరిగింది. అలాగే ఎక్స్ట్రీమ్ అంటే హై అనేటువంటి ఒక మీనింగ్ వస్తుంది. అయితే ఈ 20th సెంచరీలో మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడాను హైగా కనిపించాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటంటే డెమోక్రటిక్ ఎస్పిరేషన్స్ అండ్ ఫాసిస్ట్ డామినేషన్ అండ్ నెక్స్ట్ లిటరసీ లెవెల్స్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అండ్ ఉమెన్ రైట్ టు ఓట్ అండ్ సోషలిస్ట్ సొసైటీస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ అండ్ లాస్ట్ గ్రేట్ డిప్రెషన్స్. వీటి గురించి ఒక్కొక్క స్లైడ్లో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? బికాస్ ద రైజ్ ఆఫ్ ఫాసిస్ట్ డామినేషన్ which fostered ideologies of unquestioned power and hatred for other people. ఎందుకంటే అవధుల్లేని అధికారం ఇతర దేశాల ప్రజల పట్ల ద్వేషంతో ఫాసిజం ఒకవైపు. అంటే చూడండి, ఇక్కడ ఫాసిజం అనేది బాగా పెరిగిపోయింది. ఫాసిజం అనేది ఎక్కువగా మనకి ఏ దేశంలో కనిపిస్తుందంటే ఇటలీ దేశంలో మనకి బాగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు? ముస్సోలినీ అంటే ఇటలీ ఏకీకరణ చేశాడు కదా అతను. అంటే ఒకప్పుడు ఇటలీ అనేది పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉండేదన్నమాట. అంటే ఆ జాతి మొత్తాన్ని ఇతను కలిపి ఇటలీ ఏకీకరణ అనేది చేశాడనమాట. అక్కడ ఈ జాతీయ భావం అనేది బాగా ఉండేది. ఆ జాతీయత భావం ఏ విధంగా మారిపోయిందంటే వేరే దేశం పట్ల ద్వేషంగా మారిపోయింది. అంటే ఆ విధంగా అవధుల్లేని అధికారంతో ఫాసిజం అనేది తీవ్ర రూపం దాల్చిందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే షూట్స్ ఆఫ్ డెమోక్రటిక్ ఆస్పిరేషన్స్ గ్రో. ప్రజాస్వామిక ఆకాంక్షలు చిగురు తొడగడం మరొక వైపు. అయితే ప్రజాస్వామిక ఆకాంక్షలు అనేవి చిగురు తొడగడం జరిగాయంట. అంటే ఒక పక్క జాతీయత భావం పెళ్లి బీకింది. ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజిజం అనేవి ఏర్పడ్డాయి. అవి ఏంటంటే ఇతర దేశాల పట్ల ద్వేషాన్ని పెరిగి వారి పట్ల వాళ్ళకి అవధులేని అధికారం, జాతీయతావాదం అనేది పెరిగిపోయింది. అలాగే ప్రజలలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేయడం మొదలుపెట్టారనమాట. అంటే అప్పటి వరకు నియంత్రణకు లోబడి ఉండేవారు. అక్కడి నుంచి కూడా మాకు డెమోక్రసీ కావాలి అని ఆశలు, ఆకాంక్షలు ఇవన్నీ కూడాను ప్రజల్లో పెరిగిపోయాయంట. ఇవన్నీ కూడా 20th సెంచరీలో జరిగినటువంటి సంచలనాలు అనమాట ఇవన్నీ కూడాను. నెక్స్ట్ చూడండమ్మా, లిటరసీ లెవెల్స్ గ్రూ అంటే పెరిగినటువంటి అక్షరాస్యత స్థాయి. ఈ ప్రజల్లో బాగా అవేర్నెస్ అనేది బాగా పెరిగిపోయింది. అయితే మనకి స్వతంత్రం కావాలన్నా, లేకపోతే ఏవైనా కొత్తగా కనిపెట్టాలన్నా, లేదా ఏవైనా ఆవిష్కరణ చేయాలన్నా ఎడ్యుకేషన్ అనేది చాలా మెయిన్ అనమాట. కాబట్టి ఈ ప్రజల్లో ఈ లిటరసీ లెవెల్ అనేవి బాగా ఆ స్థాయి అనేది పెరిగిపోయిందనమాట. ఇప్పుడు 20th సెంచరీలో ఈ లిటరసీ లెవెల్స్ అనేవి బాగా పెరిగినాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ గ్రూ ఇమెన్స్లీ ఫర్ ఆల్. ప్రజల యొక్క సగటు జీవిత కాలం అనేది పెరిగింది. ఎందుకంటే వైద్య రంగం అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది. అలాగే ఈ ప్రజలందరూ కూడా ఎడ్యుకేటెడ్ అయ్యారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. ఆ విధంగా ప్రజల యొక్క జీవిత కాలం అనేది పెరిగింది. యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే చూడండి, న్యూ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ లైక్ మూవీస్ ఎమరేజ్డ్. అంటే సినిమాల వంటి కళల ఆవిర్భావం అనేది మనకి ఈ 20వ శతాబ్దంలో మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఈ సినిమాలన్నిటికీ కూడా నాంది పలికింది ఎప్పుడంటే ఈ 20th సెంచరీలో అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, సైంటిఫిక్ నాలెడ్జ్ రోజ్. అంటే విజ్ఞాన శాస్త్రం కొత్త పుంతలు తొక్కడం. మనకి అప్పటి వరకు కూడా విజ్ఞాన శాస్త్రం అనేది తెలిసేది కాదు. కానీ 20th సెంచరీలోనే ఈ పరమాణువు, జీవులు, రహస్యం అనేటువంటి విషయాలు మనకి తెలిసాయన్నమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఉమెన్ గాట్ రైట్ టు ఓట్. మహిళలు ఓటు హక్కును సాధించడం. ఇప్పుడు మహిళలందరికీ కూడా ఓటు హక్కు ఉందా లేదా? ఓకే, వెరీ గుడ్, ఉంది. 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది ఉంది. అయితే ఒకప్పుడు అంటే ఈ 20th సెంచరీలో పాశ్చాత్య దేశాలంటే బ్రిటన్, అమెరికా లాంటి దేశాలు. సో ఆ దేశాలలో కూడా మహిళలకు ఓటు హక్కు అనేది లేదంట. అంటే స్త్రీలు పురుషులతో సమానం కాదని, వాళ్ళ ఓటుకు విలువ లేదని అనేవారట.
అయితే ఆ తర్వాత ఈ 20th సెంచరీ నుంచి అమెరికా, బ్రిటన్ ఇలాంటి దేశాలలో కూడా మహిళలకు ఓట్ హక్కు అనేది ఇవ్వడం అనేది జరిగిందంట. సో ఈ ఉమెన్ గాట్ రైట్ టు ఓట్ అనేది కూడా ఈ 20th సెంచరీలోనే జరిగిందంట. ఓకే, నెక్స్ట్ చూడండి. మోర్ దాన్ 100 నేషన్స్ వాక్డ్ టు ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్. 100కు పైగా దేశాలు స్వతంత్రాన్ని పొందడం. మీ అందరికీ తెలుసు 20th సెంచరీలోనే మన భారతదేశానికి కూడా స్వాతంత్రం అనేది వచ్చిందని. అయితే మన భారతదేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఓకే, మీ అందరికీ తెలుసు 1947. అలాగే శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, అలాగే ఆఫ్రికాలో చాలా దేశాలు కూడా ఈ 20th సెంచరీలోనే స్వాతంత్రాన్ని పొందాయి. అలాగే ఫ్రాన్స్ యొక్క వలస ప్రాంతం వియత్నాం, ఇవన్నీ కూడా ఏంటంటే 20th సెంచరీలోనే స్వాతంత్రాన్ని పొందాయని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా 20th సెంచరీలో జరిగినటువంటి ప్లస్ పాయింట్స్ ఇవన్నీ కూడా. అలాగే ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి కూడా మనం చెప్పుకుందాం. గ్రేట్ డిప్రెషన్స్ అక్యూర్డ్. తీవ్ర ఆర్థిక మాంద్యం. ఆర్థిక మాంద్యం అంటే మనకు ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది గుర్తుకొస్తుంది. ఏంటంటే ప్రపంచ యుద్ధాలు 1900 అలాగే 1950లో సిచ్యువేషన్స్ ఎలాగైతే ఉన్నాయో ప్రస్తుతం మన సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయన్నమాట. అంటే అక్కడ యుద్ధాలు జరిగి కొన్ని కోట్ల మంది ప్రజలు చనిపోయారు. అలాగే మొదటి ప్రపంచ యుద్ధము, అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో, ఇప్పుడు ఇది మూడో ప్రపంచ యుద్ధం లాగా, అంటే కరోనా కారణంగా ప్రపంచం మొత్తం చూసుకుంటే లక్షల మంది చనిపోవడం జరిగింది. అలాగే మన భారతదేశంలో చూసుకుంటే వేల మంది చనిపోయారు. సో ఈ విధంగా ఆర్థిక మాంద్యంలాగా ఉంది. అంటే కొత్త ఉద్యోగాలు ఏమీ లేవు. అలాగే చాలామంది ఉన్న ఉద్యోగాన్ని కూడా కోల్పోవలసి వచ్చింది. ఈ ట్రాన్స్పోర్ట్ కానీ, అలాగే రైల్వే, స్కూల్స్, అలాగే రెస్టారెంట్స్ కానీ, ఎయిర్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ఇవి ఏవి కూడా రన్ అవ్వడం లేదు ప్రజెంట్. సో దీంతో ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతూ ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్స్ మనకి ఎప్పుడు వచ్చాయంటే 1929లో మనకి గ్రేట్ డిప్రెషన్ అనేది రావడం అనేది జరిగిందంట. అయితే ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ వరల్డ్ వార్లో వచ్చినటువంటి నష్టం ప్రపంచం అంతా కూడా ఫైనాన్షియల్గా బాగా డల్ అవ్వడం వల్ల ఈ గ్రేట్ డిప్రెషన్ అనేది రావడం జరిగిందంట. అప్పుడు చాలామంది తమ ఉద్యోగాలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అందరూ కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నారంట ఈ గ్రేట్ డిప్రెషన్ టైంలోని. ఓకే, నెక్స్ట్ గ్రేట్ డిప్రెషన్. ద గ్రేట్ డిప్రెషన్ విచ్ బిగాన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ 1929 and spread worldwide was the longest and most severe economic downturn in modern history. It was marked by steep declines in industrial production and prices, mass unemployment, banking panics, and sharp increases in rates of poverty and homelessness. Okay, next చూడండి. Millions of people died in 2 world wars. అదే టైంలో ఈ 2 ప్రపంచ యుద్ధాలు జరగడం వలన ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ప్రజలు అనేవాళ్ళు చనిపోయారంట. చూడండి సైనికులు ఎంతమంది చనిపోయారో. The Great Depression causing massive unemployment and economic breakdown and 2 world wars in which millions died and the lives of many more millions were dislocated. Hence, the 20th century was a period of great expectations, experiments and dangerous developments. అయితే 20th సెంచరీలో జరిగినటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా ప్రమాదకరంగా జరిగాయని చెప్తున్నారన్నమాట. ఇక్కడ చూడమ్మా టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 177లో చూడండి. ABCDE అనేటువంటి కోడ్స్తో ఇక్కడ 5 పిక్చర్స్ అనేది ఇవ్వడం జరిగింది, చూసారా. అయితే చూడండి ఫస్ట్ ఏ అనేటువంటి కోడ్ అనేటువంటి ఒక పిక్చరు చూడండి, ఇక్కడ దాన్ని ఇవ్వడం జరిగింది. నాజీ పార్టీ ర్యాలీ చూసారమ్మా. ఇది ఇక్కడ నాజీ పార్టీ, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ నాజీ పార్టీ తాలూకా ర్యాలీ జరుగుతుంది. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతూ ఉంటారు. సిసి ప్యాటర్న్ కాబట్టి మంది ఇలాగ పిక్చర్స్ ఇచ్చి అక్కడ ఏం జరుగుతుందో అనేది విషయం గురించి మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ చూడండి ఏలో కింద
అక్కడ ఏం జరుగుతుందో కింద మనకి రాసి కూడా ఉంది చూడండి టెక్స్ట్ బుక్లో. 1934 ర్యాలీ ఆఫ్ హిట్లర్స్ నాజీ పార్టీ అట్ న్యూరెన్బర్గ్, కంపేర్ ఇట్ విత్ ద పొలిటికల్ పార్టీ ర్యాలీస్ యూ హ్యావ్ సీన్. అంటే ఇక్కడ నాస్బర్గ్ దగ్గర 1934లో హిట్లర్ అనేవాడు నాజీ పార్టీ ప్రదర్శన అనేది చేశాడు. మీరు చూసినటువంటి రాజకీయ పార్టీలతో లేదా వాళ్ళు చేసే ప్రదర్శనలతో పోల్చండి అని ఇక్కడ అడుగుతూ ఉన్నాడు అనమాట. అయితే మీరు ఇక్కడ ఏం రాస్తారు? మీరు రాజకీయ పార్టీల ర్యాలీలు అనేవి చూసే ఉంటారు కదా. ఎలక్షన్స్ ముందు జెండాలు పట్టుకొని మా పార్టీకి ఓటేయండి అని చెప్పి మైక్లో చెప్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు రాజకీయ పార్టీల తాలూకా ప్రదర్శనలు ఎలా ఉన్నాయో. అయితే ఇవన్నీ కూడా మనకి ఎలక్షన్స్ ముందు కనిపిస్తూ ఉంటుంది ఆ వాతావరణం అనేది. కానీ అయితే అక్కడ ఇంతమంది జనం అయితే ఉండరు కదా. కానీ ఇక్కడ ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ ఎప్పుడైతే ఓడిపోయిందో అది కొన్ని సంధి షరతులకి ఒప్పుకోవాల్సి వచ్చిందంట. అది అవమానకరంగా భావించి హిట్లర్ ఏమని ఫీల్ అయ్యాడంటే, నన్ను అవమానిస్తారా మీరు? అయితే చూడండి ఎంతమంది జనాలు నా వెనకాల ఉన్నారో చూడండి, ప్రపంచమే నా గుప్పెట్లో ఉంది అని నిరూపించుకోవడం కోసం మాత్రమే హిట్లర్ అనేవాడు ఈ ర్యాలీ అనేది చేయడం అనేది జరిగింది. ఒకసారి అందరూ కూడా పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి అమ్మ, ఇది బి అనేటువంటి కోడ్ ఉన్నటువంటి ఒక పిక్చర్ టెక్స్ట్ బుక్లో. ఇక్కడ చూడండి ఒక మహిళ తన పిల్లల్ని పట్టుకొని ఎలా కూర్చుందో. అయితే వీళ్ళని చూస్తుంటే ప్రస్తుత వలస కూలీలుగా మనకి కనిపిస్తుంది కదా. సేమ్ ఈమె కూడా అప్పటి వలస కూలీనమాట. ఏ ఫేమస్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ పోలిష్ ఇమిగ్రెంట్ ఫ్లోరెన్స్ ఓవెన్స్ డ్యూరింగ్ డిప్రెషన్ బై డోర్తియా లంగే. ఇట్ డిపెక్ట్స్ డిస్టిట్యూట్ పీ పికర్స్ ఇన్ కాలిఫోర్నియా, మార్చ్ 1936. వాట్ వుడ్ షీ బి థింకింగ్? అయితే ఈ ఫోటో తీసిన ఆయన ఎవరంటే డోర్తియా లంగే. 1936లో కాలిఫోర్నియాలో బఠానీలు కోసేవాళ్ళ తీవ్ర పరిస్థితుల గురించి ఈయన ఇక్కడ ఈ ఫోటో తీయడం అనేది జరిగిందంట. అయితే ఈ మహిళ పేరు ఏంటంటే ఫ్లోరెన్స్ ఓవెన్స్. ఈమె ఒక పోలిష్ యొక్క వలస కార్మికురాలంట. ఈమె ఏం ఆలోచిస్తుందంటే, ఏంటి ప్రపంచం అంతా కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది, ఇంత నిరుద్యోగం వచ్చింది, నా పిల్లలకు నేను ఎక్కడి నుంచి భోజనం పెట్టాలి, చేయడానికి ఏ పని కూడా లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఏ పరిశ్రమలు కూడా పనిచేయడం లేదు, నేను ఇలాంటి పరిస్థితుల్లో నా పిల్లలకు ఫుడ్ ఎలా పెడతాను అని తాను ఒక తల్లిగా ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉందన్నమాట. అయితే ఈ బీ కోడ్ ఉన్నటువంటి ఈ పిక్చర్లో ఒకసారి టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేయండి. సేమ్ అదే పిక్చర్ని ఇక్కడ నేను చూపిస్తున్నానమ్మా. ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి కింద రాసినటువంటి పాయింట్ని కూడా చదవండి. చూడమ్మా, నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో సి అనేటువంటి కోడ్ ఉన్నటువంటి పిక్చర్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండమ్మా, ఇది ఒక ఆటమ్ బాంబ్. సెకండ్ వరల్డ్ వార్ అనేది కంప్లీట్ అయ్యే సమయంలో జపాన్ దేశం మీదకి అమెరికా వేసినటువంటి బాంబ్ అనమాట. ఇది వెరీ పవర్ఫుల్ ఆటమ్ బాంబ్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, టెక్స్ట్ బుక్లో డి అనేటువంటి కోడ్ ఉన్న పిక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ పెయింటింగ్ బై కుస్తోదేవ్ ఇన్ 1920 ఆన్ ది బోల్షివిక్ రెవల్యూషన్ ఇన్ రష్యా. వాట్ ఈస్ ద ఆర్టిస్ట్ ట్రయింగ్ టు సే? హూ ద గెయింట్ లీడర్ కుడ్ బీ? రష్యాలో బోల్షివిక్ విప్లవం అనేది జరుగుతూ ఉంది కదా, దాని మీద కుస్తోదేవ్ అనేటువంటి ఒక వ్యక్తి 1920 సంవత్సరంలో ఈ పెయింటింగ్ని వేశారట. వాట్ ఈస్ ద ఆర్టిస్ట్ ట్రయింగ్ టు సే? ఆర్టిస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, ఈ బొమ్మను చూసి హూ ఈజ్ ద గెయింట్ లీడర్ కుడ్ బీ, ఈ వ్యక్తి ఎవరని మీరు అనుకుంటున్నారు? ఇది రష్యాలో బోల్షివిక్ పార్టీల యొక్క బొమ్మ. ఇక్కడ ఏం అర్థమవుతుంది మనకి అంటే, లార్జ్గా ఉన్నటువంటి ఈ బిగ్ పర్సన్ ఎవరంటే వ్లాదిమిర్ లెనిన్. అప్పటి వరకు జరుగుతున్నటువంటి జాతి నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వతంత్రం కోసం తాను రష్యా ప్రజలందరినీ కూడా ఒకే తాటిపైకి తీసుకుని వచ్చి తాను రష్యాలో విప్లవం కోసం పోరాడుతూ ఉన్నాడనమాట. రష్యాలో నిరంకుశ ప్రభువుల్ని వ్యతిరేకిస్తూ పెట్రోగ్రాడ్ అనే నగరంలో విప్లవాన్ని తీసుకొని వచ్చాడు. ఆ విధంగా పాల్గొన్న దృశ్యాలన్నింటినీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగిందనమాట. ఈ టాల్ పర్సన్ ఎవరు అని అడిగితే వ్లాదిమిర్ లెనిన్ అని రాయాలన్నమాట. ఓకే, పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ పిక్చర్ చూడమ్మా. టెక్స్ట్ బుక్లో
కోడ్ ఈ అనేటువంటి ఒక పిక్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏ కార్టూన్ ఇన్ జర్మన్ విత్ క్యాప్షన్ బై ఫ్రమ్ ది యుఎస్ బెట్రే యువర్ పీపుల్ 1929 వాట్ బియాస్ డస్ ఇట్ షో. అయితే ఇది ఒక కార్టూన్ అనమాట. ఇది ఏం చెప్తుందంటే జిఎస్ నుంచి కొనండి, మీ ప్రజలకు మీరే ద్రోహం చెయ్యండి అనేటువంటి ఒక మీనింగ్ వస్తుందంట. ఏంటంటే 1929లో జర్మనీలో వెలువడినట్టు ఒక వ్యంగ్య చిత్రం అంటే ఇది. అంటే యుఎస్ నుంచి కొనండి, మీ ప్రజలకు మీరే ద్రోహం చెయ్యండి అనేటువంటి మీనింగ్ వస్తుంది కదా. ఇది ఏ వివక్షకు దోహదం చేస్తుంది? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యుఎస్కు వ్యతిరేకంగా ఈ జర్మన్ పీపుల్స్ ఈ కాటన్ అనేది వేశారంట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ యుఎస్ దగ్గర నుంచి ఎటువంటి వస్తువులను కూడా కొనొద్దు, అలాగే ఈ యుఎస్ దగ్గర వస్తువులు కొన్నట్లయితే మన జాతికి మనమే ద్రోహం చేసినట్లు అవుతుంది అని జర్మన్ ప్రజలు చెప్తున్నారట. ఎందుకు ఇలా చెప్తున్నారంటే జర్మన్ ప్రజలకి అలాగే యుఎస్కి బాగా ఒక వ్యతిరేకత భావం అనేది ఉండేదంట. ఈ అపరిమితమైనటువంటి ద్వేషం కూడా ఉండేదంట. ఎవరికి? జర్మన్ ప్రజలకి. ఎవరంటే యుఎస్ అంటే యూదులకి. అందుకే వాళ్ళ దగ్గర ఎటువంటి వస్తువుల్ని కొనొద్దు, వాళ్ళ డెవలప్మెంట్ అసలు మనకు వద్దు అని ఈ జర్మన్ ప్రజలు చెప్తున్నారట. అదే ఈ కాటన్ అనేది తెలియజేస్తూ ఉందన్నమాట. ఓకే, పిక్చర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడమ్మా, టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 178 ఒకసారి అబ్జర్వ్ చేయండి. వరల్డ్ వార్స్ ఒమినియస్ ఫ్యాక్ట్స్ అంటే ప్రపంచ యుద్ధాలు జరగడానికి కొన్ని ప్రతికూలమైనటువంటి వాస్తవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బిగినింగ్ ఆఫ్ 20th century. సో ఈ 20th century బిగినింగ్లో డెవలప్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అని ఒక పక్క, అలాగే కొలోనియల్ కంట్రీస్ అన్ని ఒక పక్క ఇలాగా డివైడ్ అయ్యాయంట. అయితే ఈ డెవలప్డ్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఏవేవంటే బ్రిటన్, యుఎస్ఏ, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అండ్ జపాన్. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, అయితే ఈ దేశాలన్నీ కూడాను ఫైట్ ఫర్ డామినేషన్, ఆధిపత్యం కోసం ఇవన్నీ కూడా ఒక దేశంతో ఒక దేశం అనేది ఫైటింగ్ చేసుకుంటూ ఉన్నాయంట. అయితే బ్రిటన్కి, జర్మనీకి, అలాగే యుఎస్ఏకి, జపాన్కి యుద్ధాలు అనేవి జరిగాయంట. అయితే వీళ్ళు నేను ఫస్ట్ ప్లేస్లో ఉండాలి అంటే నేను ఫస్ట్ ప్లేస్లో ఉండాలి అన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఫైటింగ్ చేయడం అనేది మొదలుపెట్టాయంట. అయితే నెక్స్ట్ ఇక్కడ కొలోనియల్ కంట్రీస్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా. ఇక్కడ కంట్రీస్ ఆఫ్ ఏషియా అండ్ ఆఫ్రికా ఇండిపెండెన్స్ కోసం పోరాటం చేస్తూ ఉన్నాయంట. స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్. నెక్స్ట్ ద ఇండస్ట్రియల్ కంట్రీస్ వర్ డివైడెడ్ ఇంటూ 2 blocks. అభివృద్ధి చెందినటువంటి దేశాలు అని మనం చెప్పుకుంటున్నాం కదా, అవి 2 partsగా డివైడ్ అయ్యాయంట. అవి ఏంటంటే ఫస్ట్ బ్లాక్లో ఉన్నవి జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ. అలాగే సెకండ్ బ్లాక్లో ఉన్నవి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా. ఇక్కడ చూడండి, జర్మనీకి, బ్రిటన్కి మనం ముందుగానే చెప్పుకున్నాం. బ్రిటన్కి, జర్మనీకి పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి అలాగే జర్మనీ కూడా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే ఎక్కడ బ్రిటన్కి జర్మనీ పోటీ అవుతుందో అని చెప్పేసి బ్రిటన్కి జర్మనీ అంటే పడదు. అలాగే జర్మనీకి ఆస్ట్రియా, హంగేరీ అనేవి సపోర్ట్ ఇచ్చాయంట. అలాగే బ్రిటన్కి ఫ్రాన్స్, రష్యా అనేవి సపోర్ట్ చేశాయంట. అలాగే చూడండి, ఫ్రాన్స్కి, జర్మనీకి పడదు, ఎందుకంటే ఫ్రాంకో రష్యా యుద్ధం అనేది జరిగింది. సో అప్పటి నుంచే ఈ రెండింటికి మధ్య శత్రుత్వం అనేది ఉండేదంట. సో ఈ విధంగా ఎవరికి వారు గ్రూపులుగా డివైడ్ అవ్వడం అనేది జరిగిందంట. ఈ విధంగా ఈ ప్రపంచం అనేది ఈ విధంగా 2 గ్రూపులుగా డివైడ్ అవ్వడం జరిగిందంట. ఇండస్ట్రియల్గా కంట్రీస్ అన్నీ కూడా పోటీ పడ్డాయంట. దీస్ ఇండస్ట్రియల్ కంట్రీస్ వేయింగ్ ఫర్, అయితే ఇవి దేనికోసం చూస్తున్నాయంట? వరల్డ్ డామినేషన్ అండ్ కంట్రోల్ ఓవర్ ది కొలోనియల్స్ అండ్ మార్కెట్స్. వీటి యొక్క ధ్యేయం ఏంటంటే వరల్డ్ డామినేషన్ అంటే ప్రపంచ ఆధిపత్యం కోసం, అదేవిధంగా వలస ప్రాంతాలు, మార్కెట్లపై ఆధిపత్యం కోసం పోటీ పడుతూ ఉన్నాయన్నమాట. అంటే నేను మాత్రమే ఈ ప్రాంతాన్ని వలస ప్రాంతంగా తీసుకోవాలి, ఇక్కడ నేనే మార్కెట్ని చేయాలి అని అనుకునేవారట. ఉదాహరణకు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించక ముందు మన భారతదేశాన్ని ముందుగా వచ్చింది ఎవరో చెప్పండి?
ముందుగా వచ్చింది పోర్చుగీస్ వారు, ఆ తర్వాత డచ్ వారు వచ్చారు, ఆ తర్వాత హాలండ్ వారు వచ్చారు. ఆ విధంగా మన దేశానికి ఫ్రెంచ్ వారు, ఇంగ్లాండ్ వారు కూడా వచ్చారు. ఇలాగా ఈ యూరోపియన్ కంట్రీస్ అనేవారు మన భారతదేశంలోకి వలసలు స్థాపించుకుంటూ ఉన్నారు. అయితే ఫైనల్గా వలసల మీద పోటీ పడి వీళ్ళలో మన భారతదేశాన్ని ఎక్కువగా పరిపాలించింది ఎవరు అంటే ఇంగ్లాండ్ వారు. సో ఇక్కడ మీరు చూసిన దాన్ని బట్టి ఈ విధంగా వలసల కోసం ఆధిపత్యం అనేది ఏ విధంగా జరిగింది, మార్కెట్ల కోసం ఏ విధంగా ఆధిపత్యం జరిగిందో మీరు అర్థం చేసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, సీ దిస్ పిక్చర్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, మన ఎర్త్ని ఈ విధంగా వీళ్ళు వలస ప్రాంతాలుగా ఎవరికి వారు లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మార్కెట్ల కోసం ఈ విధంగా పోటీ పడుతున్నారు అనేది మనకి ఈ పిక్చర్ తెలియజేస్తుంది. దిస్ రివెలరీ లీడ్స్ టు 2 వరల్డ్ వార్స్. ఈ విధంగా వీళ్ళ యొక్క పోటీ అనేది దేనికి దారితీసిందంటే 2 వరల్డ్ వార్స్కి దారితీసిందనమాట. ఈ లెసన్లో మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ బ్రీఫ్గా వరల్డ్ వార్ గురించి ఒక ఐడియా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఈ వార్స్ గల రీజన్స్ ఏంటి, దాని తాలూకా పరిణామాలు ఏంటి అనేది మనం నెక్స్ట్ వివరంగా చూడొచ్చు. అయితే ఫస్ట్ వరల్డ్ వార్ అనేది 1914లో స్టార్ట్ అయ్యి 1918లో ఎండింగ్ అవుతుందన్నమాట. అలాగే లక్షలాది మంది సైనికులు చనిపోయారట. అలాగే చాలా విధ్వంసం జరిగిందంట. అలాగే జర్మనీ, ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో జర్మనీ ఓడిపోయిందంట. సో ఈ విధంగా ఇది ఒక స్టోరీ ఉంది, అది మనం నెక్స్ట్ చూద్దాం. విక్టోరియస్ కంట్రీస్. అయితే ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో గెలిచిన వారు ఎవరు, అలాగే ఓడిపోయిన వారు ఎవరు, మనం 2 గ్రూపులుగా ఏర్పడ్డాని చెప్పుకున్నాం కదా. అవి జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ అని. అలాగే సెకండ్ గ్రూప్ వచ్చి బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ ఫస్ట్ వరల్డ్ వార్లో జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ ఇవి ఓడిపోయాయి అన్నమాట. అయితే గెలిచిన వారు ఎవరు, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ, జపాన్ ఇవన్నీ కూడాను ఫస్ట్ వరల్డ్ వార్లో గెలిచినటువంటి దేశాలంట. అయితే మెయిన్గా ఫస్ట్ వరల్డ్ వార్లో బాగా నష్టం కలిగిన దేశం ఏదంటే జర్మనీ అండ్ ఇట్స్ ఎలైస్. అంటే జర్మనీతో పాటు దాని మిత్ర దేశాలు కూడా ఓడిపోయాయి, డిఫీటెడ్ కంట్రీస్ అనమాట. అంటే ఆస్ట్రియా, హంగేరీ ఇవి దేశాలన్నీ కూడాను దాని మిత్ర దేశాలు కూడా దాంతో ఓడిపోయాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వరల్డ్ వార్. ఈ సెకండ్ వరల్డ్ వార్ అనేది 1939లో స్టార్ట్ అయ్యి 1945లో ఎండ్ అవుతుందన్నమాట. అమెరికా జపాన్ నగరాలైనటువంటి హిరోషిమా, నాగసాకిలపై బాంబు దాడి చేయడంతో ఈ యుద్ధం అనేది, రెండో ప్రపంచ యుద్ధం అనేది ఎండ్ అవుతుందన్నమాట. అయితే ఈ వరల్డ్ వార్స్ జరగడానికి గ్రూపులుగా ప్రపంచం పోటీ పడుతున్నాయని అనుకున్నాం కదా. ఆ పోటీ పడే గ్రూపులు ఇక్కడనే చూడండి, యాక్సిస్ పవర్స్ అండ్ ఎలైస్. అయితే యాక్సిస్ పవర్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవంటే జర్మనీ, జపాన్ అండ్ ఇటలీ కంట్రీస్ అనేవి ఉన్నాయి. అలాగే ఈ ఎలైస్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏంటంటే బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, యుఎస్ఎస్ఆర్ అంటే రష్యా అండ్ యుఎస్ అమెరికా అంట. అయితే ఈ విధంగా యాక్సిస్ పవర్స్ అలాగే ఈ ఎలైస్ అనేవి ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ ఈ రెండింటికి మధ్య జరిగాయని మనకి అర్థమవుతూ ఉందన్నమాట. ఈ వరల్డ్ వార్కి సంబంధించిన కొన్ని పిక్చర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ రిజల్ట్.
ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది, అలాగే సెకండ్ వరల్డ్ వార్ కూడా జరిగింది. కొన్ని కంట్రీస్ అనేవి గ్రూప్స్గా డివైడ్ అవ్వడం జరిగింది. మరి ఈ వార్ యొక్క రిజల్ట్ ఏంటంటే డిఫీట్ ఆఫ్ జర్మనీ అండ్ ఇట్స్ ఎలైస్, రవేజ్ ఆఫ్ ఆల్ వారింగ్ కంట్రీస్. అంటే జర్మనీ దాని యొక్క మిత్ర దేశాల యొక్క ఓటమి, అలాగే యుద్ధంలో పాల్గొన్నటువంటి దేశాలన్నీ కూడా తీవ్రంగా నష్టపోయాయని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. నెక్స్ట్ డెత్ అండ్ డిస్ట్రక్షన్, మరణాలు విధ్వంసాలు. ఫస్ట్ వరల్డ్ వార్లో జరిగినటువంటి, అలాగే సెకండ్ వరల్డ్ వార్లో జరిగినటువంటి విధ్వంసాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ 10 million డైడ్ ఇన్ వరల్డ్ వార్ 1. ఫస్ట్ వరల్డ్ వార్లో 1 కోటి మంది చనిపోయారట. అంటే ఎంతమంది సోల్జర్స్ ఈ యుద్ధానికి బలైపోయారో చూడండి ఒకసారి. సీ దిస్ పిక్చర్. ఓకే, నెక్స్ట్ దిస్ ఇన్క్లూడెడ్ అబౌట్ 75,000 ఇండియన్ సోల్జర్స్ హూ ఫాట్ ఇన్ ఆఫ్రికా అండ్ యూరప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బ్రిటన్. ఇక్కడ మనకేం తెలుస్తుందంటే 75,000 ఇండియన్ సోల్జర్స్ అలాగే బ్రిటన్ తరఫున పార్టిసిపేట్ చేశారని తెలుస్తుంది. అయితే ఆఫ్రికాలో ఉన్నవారు కానీ లేకపోతే ఇండియన్ సోల్జర్స్ బ్రిటన్ తరఫున పోరాడి ఈ వార్లో ఆఫ్రికా అండ్ యూరప్లో చనిపోయారనమాట. ఎందుకంటే మనల్ని అప్పట్లో పరిపాలిస్తుంది బ్రిటనే కదా, మరి మనకి స్వేచ్ఛ లేకుండా చేసి మనల్ని ఆక్యుపై చేసింది కదా. మరి అలాంటి బ్రిటన్ తరపున మన ఇండియన్ సోల్జర్స్ ఎందుకు పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది? ఇక్కడ బ్రిటన్ ఏం చేసిందంటే ఒక బ్లాక్మెయిల్ చేసింది. అది ఏంటంటే మీరు కనుక ఈ వార్లో మా తరపున పార్టిసిపేట్ చేసిన లేదా మాకు సపోర్ట్ చేసినా మీకు స్వతంత్రం అనేది ఇస్తాము లేదా స్వయం ప్రతిపత్తిని కల్పిస్తాము అని చెప్పి ఒక బ్లాక్మెయిల్ చేసింది. అలాగే మీ చట్టాలను మీరే తయారు చేసుకునే అవకాశాన్ని ఇస్తాము అని చెప్పడం జరిగింది. దాంతో మన ఇండియన్ సోల్జర్స్ చాలామంది ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారట. అయితే ఇందులో 75,000 మెంబర్స్ అనేవాళ్ళు చనిపోవడం అనేది జరిగిందంట. నెక్స్ట్ డెత్స్ ఇన్ వరల్డ్ వార్ 2. అయితే ఈ సెకండ్ వరల్డ్ వార్లో ఎంతమంది చనిపోయారంటే చూడండి, మిలిటరీ పీపుల్ అంటే సోల్జర్స్ 22 నుంచి 25 మిలియన్ వరకు చనిపోయారట. అలాగే సివిలియన్స్ అంటే పౌరులు 40 నుంచి 52 మిలియన్ వరకు చనిపోయారంట. అంటే ఇంతమంది చనిపోయారంటే యుద్ధాలు అనేవి ఎంత తీవ్రంగా జరిగాయో మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ విక్టమ్స్ ఆఫ్ ది హెలోకాస్ట్ 6 మిలియన్ జ్యూస్. మనం ముందే చెప్పుకున్నాం జ్యూస్ అంటే ఈ జర్మనీ వాళ్ళకి అస్సలు పడదని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే చూడండి ఎంతమంది జ్యూస్ని చంపేశారంటే 6 మిలియన్ మెంబర్స్ వరకు ఈ జ్యూస్ని చంపేశారంట. ఎక్కడ హెలోకాస్ట్ అనేటువంటి ప్రాంతం దగ్గర ఈ జర్మనీ వాళ్ళు జ్యూస్ని చంపేయడం జరిగిందంట. ఓకే, చూడండి ఈ పిక్చర్ని చూసినట్లయితే వీళ్ళందరూ కూడా జ్యూసే. ఇందాక చెప్పుకున్నాం కదా మనం హెలోకాస్ట్ అనే ప్రాంతం వద్ద 6 మిలియన్ జ్యూస్ని జర్మనీ వాళ్ళు చంపేశారని చెప్పుకున్నాం కదా. చూడండి వీళ్ళందరూ కూడా జ్యూస్ అన్నమాట. యుఎస్ అటాక్ ఆన్ హిరోషిమా అండ్ నాగసాకి ఇన్ జపాన్ విత్ ఆటమ్ బాంబ్స్ విచ్ కిల్డ్ బిట్వీన్ 1,50,000 to 2,46,000 పీపుల్. అంటే జపాన్లో నాగసాకి హిరోషిమాలపై అమెరికా వేసిన అణుబాంబు వల్ల చనిపోయినటువంటి పౌరులు అనమాట వీరందరూ కూడా. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 178లో ఒక గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ గ్రాఫ్ని చూడండి. ఈ గ్రాఫ్ని చదివి అర్థం చేసుకొని పక్కన ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలన్నమాట. అయితే ఈ గ్రాఫ్ ఏం తెలియజేస్తుంది, ఒకసారి టైటిల్ ఏం రాసిందో చూడండి. వార్ రిలేటెడ్ డెత్స్ 1500 to 1999. అంటే యుద్ధ మరణాలు అనేవి ఎప్పటి నుంచి 1500 సంవత్సరం నుంచి అలాగే 1999 సంవత్సరం వరకు జరిగినటువంటి యుద్ధ మరణాలు. అయితే ఈ ఇయర్స్ మధ్య వార్ డెత్స్ అనేవి ఏ విధంగా జరిగాయి అలా అనే విషయం గురించి ఈ గ్రాఫ్ తెలియజేస్తుంది. అలాగే ఏ శతాబ్దంలో ఎంతమంది చనిపోయారు అనేది కూడా తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి ఎల్లో కలర్, అలా ఇక్కడ ఎల్లో కలర్లో దేన్ని ఇండికేట్ చేస్తుంది, వార్ డెత్ ఇన్ మిలియన్స్. అలాగే రెడ్ కలర్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది, డెత్స్ పర్ 1000 పీపుల్. అంటే ప్రతి 1000 మందికి ఎంతమంది చనిపోయారు అనేది తెలియజేస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ప్రతి ఇయర్ దగ్గర ఎల్లో అండ్ రెడ్ కలర్ దగ్గర నెంబరింగ్ కూడా చూపించడం జరిగింది. ఒక ఇయర్ని చూద్దామా? సరే, 1900 to 1999 చూడండి. వార్ డెత్ రేట్ ఎలా ఉంది?
109.7 మిలియన్గా ఉంది. అలాగే 1000 మెంబర్స్కి ఎంతమంది చనిపోయారంటే 44 మెంబర్స్ చనిపోయారట. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు గ్రాఫ్ అర్థమైందమ్మా. ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ చదవండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ద 16th century was related deaths. మీరు ఈ గ్రాఫ్ని కానీ చూసి బాగా అబ్జర్వ్ చేసి 16th century కానీ చూసినట్లయితే మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ బి చూడండి. ఇన్ 1900 to 1999 డెత్స్ పర్ 1000 పీపుల్. మీరు ఈ గ్రాఫ్లో 1900 to 99 అనేటువంటి సెంచరీస్ కానీ మీరు చూసినట్లయితే గ్రాఫ్లో మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సి, వై ద వార్ డెత్స్ సెంచరీ బై సెంచరీ ఇంక్రీజ్డ్. అంటే యుద్ధాలు అనేవి ఎక్కువగా అవుతున్న కొద్దీ ఈ డెత్స్ అనేవి ఎక్కువగా కొనసాగుతున్నాయన్నమాట. అలాగే నెక్స్ట్ డి చూడండి. దిస్ గ్రాఫ్ షోస్ విచ్ పీరియడ్. ఈ గ్రాఫ్ తాలూకా పీరియడ్ ఏంటంటే ఒకసారి మీరు ఈ వార్ తాలూకా టైటిల్ కానీ చూసినట్లయితే అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్స్ మీకు ఆన్సర్ ఈజీగా తెలుస్తుందన్నమాట. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది సిసి మోడల్ కాబట్టి ఇలాంటి గ్రాఫ్స్ ఎగ్జామ్స్లో ఇచ్చే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఫ్యాట్ మ్యాన్ అండ్ లిటిల్ బాయ్. ఇవేంటంటే అణుబాంబులు. వీటిని అమెరికా జపాన్ దేశం మీదకి వేసింది. చూడండి, వీటి తాలూకా ఎఫెక్ట్ అనేది చాలా డేంజరస్గా ఉంటుందన్నమాట. అయితే ఈ అణుబాంబుల వలన అప్పటికప్పుడు చనిపోయిన వారు కొంతమంది అయితే తర్వాత కూడా దాని ఎఫెక్ట్తో కొన్ని దీర్ఘకాలిక జబ్బులకి గురయ్యారట. ఇక్కడ ఒక పిక్చర్ చూడండి. ఇక ఫోటోగ్రాఫ్లో మీకు చూస్తే అర్థమవుతుంది ఎలాంటి జబ్బులకు గురయ్యారండి. పక్కన ఈ ప్రాంతం అంతా చూడండి ఎలా అయిపోయిందో. ఓకే, నెక్స్ట్ ది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ బాంబింగ్ like leukemia and cancer and lingered on decades. ఈ అణుబాంబుల వల్ల లుకేమియా అండ్ మరియు క్యాన్సర్ వంటి సమస్యలు దశాబ్దాల పాటు కొనసాగాయని చెప్తున్నారు. ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బులతో పాటు దీర్ఘకాలిక జబ్బులకు కూడా గురయ్యారట. అదే టైంలో చాలా ప్రాణ నష్టం జరిగింది. అలాగే జపాన్ మీద వేసినటువంటి అణుబాంబుల వలన పచ్చదనం పోయి బాగా పొల్యూషన్ అనేది ఏర్పడిందంట. పొల్యూషన్ ఏర్పడి కొన్ని సంవత్సరాల వరకు కూడా అక్కడ పంటలు ఏవి కూడా పండలేదంట. అసలు ఈ యుద్ధాలు యుద్ధాలు ఎందుకు జరగాల్సి వచ్చింది, వీటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పటివరకు మనం బ్రీఫ్గా చెప్పుకున్నాం. అలాగే ఫస్ట్ వరల్డ్ వార్లో ఎంతమంది చనిపోయారు, సెకండ్ వరల్డ్ వార్లో ఎంతమంది చనిపోయారు, ఇక్కడ వరకు మనం చూసాం. అసలు ఈ యుద్ధాలకు నాంది పలికింది అసలు ఎప్పుడో చూద్దాం. బై ద ఎండ్ ఆఫ్ ది 19th century యూరోపియన్ నేషన్స్ ఫార్మ్డ్ యాజ్ 2 పవర్ బ్లాక్స్. అంటే ఇప్పటి వరకు మనం 20th century స్టార్టింగ్ గురించి మనం చెప్పుకున్నాం. అలాగే ఈ యుద్ధాలకు పునాది ఎప్పుడు జరిగిందంటే 19th centuryలోనే జరిగిందంట. అంటే ఈ 19th centuryలో ఈ వరల్డ్ అనేది 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉందంట. అయితే ఈ 2 పార్ట్స్ డివైడ్ అవ్వడం తర్వాత వీరి మధ్య అధికారం ఆధిపత్యం కోసం పోటీలు జరిగి మనకి ఫస్ట్ వరల్డ్ వార్ అలాగే సెకండ్ వరల్డ్ వార్ అనేది జరిగాయంట. అయితే మనం ఇప్పటి వరకు నేర్చుకున్న టాపిక్స్ ఏంటంటే 20th century అనేది ఏ విధంగా ఉంది, అలాగే ఎరిక్ హబ్స్బామ్ 20th centuryని ఏ విధంగా వర్ణించారు, అలాగే 20th centuryలో జరిగినటువంటి మంచి విషయాలు అంటే ఇందులో ఏవైతే మైనస్ పాయింట్స్ ఉన్నాయో అలాగే ఏవైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో ఆ విషయాల గురించి నేర్చుకున్నాము. అలాగే ఈ వరల్డ్ వార్కి సంబంధించినటువంటి పిక్చర్స్, అలాగే వాటి ఎక్స్ప్లెనేషన్స్, అలాగే గ్రేట్ డిప్రెషన్స్, అలాగే ప్రపంచం ఈ గ్రేట్ డిప్రెషన్ నుంచి ఎలాగ ఎదుర్కొంది అనే విషయాల గురించి తెలుసుకున్నాం. అలాగే యుద్ధాల్లో జరిగినటువంటి మరణాలు విధ్వంసాల గురించి మనం ఈ క్లాస్లో నేర్చుకున్నాం అన్నమాట. సో ఇదంతా ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ తాలూకా జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే ఇది. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ సెకండ్ వరల్డ్ వార్ జరగడానికి గల కారణాలు, ఇవి ఎవరి మధ్య జరిగింది ఏంటి విషయాల గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి, లాస్ట్లో కొన్ని అసైన్మెంట్ కింద కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ వన్, వాట్ వాజ్ ద పీరియడ్ ఆఫ్ వరల్డ్ వార్ 1? వరల్డ్ వార్ 1 అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు జరిగింది, ఆ డేట్ అక్కడ రాయాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, వాట్ వాజ్ ద పీరియడ్ ఆఫ్ వరల్డ్ వార్ 2?
అంటే అలాగే ఈ వరల్డ్ వార్ 2 అనేది ఏ డేట్ నుంచి ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు జరిగిందో కూడా మీరు ఇక్కడ డేట్ రాయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, హూ కాల్డ్ ద 20th century ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. 20th centuryని ద ఏజ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్గా ఎవరు పేర్కొన్నారు, ఆ వ్యక్తి పేరు మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, హూ అటాక్డ్ ఆన్ హిరోషిమా అండ్ నాగసాకి. హిరోషిమా అండ్ నాగసాకిల పైన అటాక్ చేసింది ఎవరు, ఆ కంట్రీ నేమ్ ఇక్కడ మీరు రాయాలన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, వాట్ వాజ్ ద పీరియడ్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్. అలాగే గ్రేట్ డిప్రెషన్ తాలూకా ఇయర్ అనేది కూడా మీరు ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఓకేనా, వీటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్స్కి రాసి వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.